దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, మరొక అర్ధరాత్రి నూతన దినారంభంలో మనందరం కలిసి ఈ రీతిగా ప్రభుపాద సన్నిధిలో దేవుని సంఘక్షేమం కొరకు, దేవుని కార్య సఫలత కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అద్భుత అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ ఆహ్వానం, వందనాలు. ప్రియులారా, రండి మనం చిన్న ప్రార్థన చేసుకుని డైరెక్ట్గా దేవుని వాక్య పరిచర్లోకి వెళ్ళి వాక్య సందేశాన్ని స్వల్పంగా క్లుప్తంగా ధ్యానము చేసి ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. స్తోత్రమునైనా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొక దినమంతా మా మీద క్షేమంగా మీరు దాటిపోజేసిన ఆయన ఈ నూతన దినంలో మమ్మను ప్రవేశపెట్టినారు. ఈ శుక్రవారపు దినము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ శుక్రవారపు దినారంభమున మేమందరం కలిసి అర్ధరాత్రి వేళ ప్రభు లోకులంతా నిద్రపోతుంటుండగా మేము నిద్ర కాచి నిద్రను మేము నిర్లక్ష్యం చేసి ఉపేక్షించి దేవాని పాద సన్నిధిలో ప్రార్థించాలని వచ్చి ఉంటుండగా మా అక్కర తీర్చండి అయ్యా. మా దోషములు, మా అపరాధములు మన్నించి క్షమించి మీరు నాతో మాట్లాడి భూమి మీద మీరే బలమైన గొప్ప కార్యం జరిగించమని, నీ కార్యము నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరుటకు సఫలమగుటకు ఏ రీతిగా విజ్ఞాపన చెయ్యాలో ఆ రీతిగా చేయడానికి మాకు నీ కృపను, బలమును, జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును మాకందరికీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న మాట మీ ముందుంచి మనం ప్రార్థనలోకి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచు ఉండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, బలము, ప్రభావమును గూర్చి ఈ దినం మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పౌలు భక్తుడికి గొప్ప శ్రమ సంభవించిందట. 8వ వచనంలో చెప్తాడు, చూడండి సహోదరులారా, ఆసియలో మాకు సంభవించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అది ఏదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. ఆ తర్వాత వచనంలో అంటాడు చివరన, మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి ఏం శ్రమ కలిగిందో అక్కడ ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి అంటున్నాడు. ఆసియలో అంటే ఏషియా మైనర్. ఆ ఆసియా, చిన్న ఆసియాలో ఉన్నటువంటి అనేక పట్టణాలు,
పౌలు భక్తులు పర్యటించి సంచరించి సువార్త ప్రకటించి సంఘములను స్థాపించిన అనేక ప్రదేశాలవన్నీ ఏషియా మైనర్, చిన్న ఆసియాలోనికి వస్తాయి. మరి ఆ చిన్న ఆసియాలో వచ్చిందే ఆ భూభాగంలోకి చేరికైనదే ఎఫెసు పట్టణం కూడా. ఎఫెసులో నేను మనుష్య రీతిగా మృగములతో పోరాడిన ఎడల ప్రయోజనమేమి అని ఒక్క పేజీ వెనక్కి తిప్పితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసులో నేను మనుష్య రీతిగా మృగములతో పోరాడుచున్నాను, మృగములతో పోరాడానంటాడు. గనుక 16:9 ఎదిరించు వారు అనేకులు ఉన్నారు గనుక ఎఫెసులో నిలిచి ఉంటానన్నాడు. అంటే సువార్తను వ్యతిరేకించే మనుషులు, వాళ్ళు పశుప్రాయులుగా ఒక క్రూర జంతువుతో సమానంగా వారు పౌలుతో పోరాడినారు, పౌలు మీద దాడి చేశారు. ఒకవేళ వాళ్ళ వలన కలిగినటువంటి శ్రమలు కావచ్చు, ఇంకా ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించి ఉండొచ్చు. శరీరంలో పౌలు మిక్కిలి బలహీనుడు, అనారోగ్యం కూడా సంభవించి ఉండవచ్చు. ఏ రీతిగానైతేనేమి పౌలుకైతే ఇక నమ్మకం పోయింది. నేను బ్రతుకుతాను అనే నమ్మకం ఆయనకు పోయింది. ఇక చావు నిశ్చయం అనుకున్నాడు. మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఇలాంటి ఇంకా మరణాపేక్ష కాదు, ఇది మరణాపేక్ష కాదు, మరణించాలనే కోరిక కాదు, కానీ బ్రతకగలననే ఆశ, నమ్మకము సన్నగిలిపోయింది. ఒక్క పౌలుకు మాత్రమే కాదు, మేము అని బహువచనం దైవజనుడు ఉపయోగిస్తున్నాడు. ఆ బహువచన ప్రయోగం చూడండి. మేము అంటే పౌలుతో ఉన్నటువంటి బృందం అందరికీ కూడా ఈ శ్రమలు సంభవించినాయి. మరి అప్పటి టీంలో పౌలు బృందంలో ఎవరెవరున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి శ్రమలు కలిగినవి. అయితే ఇక చచ్చిపోతాము అని అప్పగించుకున్నారు. పర్వాలేదులే, పోతే పోతాం, ఏముంది, దేవుడి దగ్గరికే కదా వెళ్ళేది, ఇంకో చోటికైతే వెళ్ళం కదా. ఇంకా సర్లే, ప్రభు చిత్తం, దేవుడు మన జీవితానికి ఈ రీతిగా ముగింపు పెట్టాడు ఏమో, ఆయన చిత్తం అనుకొని అప్పగించుకున్న తరుణంలో అట్టి గొప్ప మరణము నుండి ఆయన, మనం నమ్మిన యేసయ్య మమ్ములను తప్పించాను. అట్టి గొప్ప మరణము నుండి ఆయన మమ్మును తప్పించను, మరణము నుండి మమ్మును ఆయన తప్పించను, ఇక ముందుకును తప్పించును. ఇంతకు ముందు తప్పించాడు ప్రభువు, ఇక ముందు కూడా మరణము నుండి తప్పిస్తాడు అని చెప్పి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు, అద్భుత సాక్ష్యం చెబుతున్నాడు, అద్భుత నిరీక్షణ ప్రకటిస్తున్నాడు. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. మీరు మాకు సహాయం చేస్తున్నారు, మా కొరకు ప్రార్థన చేయుట వలన. అపోస్తలుడైనటువంటి క్రీస్తు రాయబారి అయినటువంటి ఈ పరమ భక్తుడు, ఈ శ్రేష్ఠ భక్తుడు దేవుని సేవలో పానార్పణంగా పోయబడుతూ నిద్రాహారాలను ఉపేక్షించి ఉపవాసములతో, జాగరణములతో, ఆయన వస్త్రహీనతతో, చలితో, దిగంబరత్వముతో అనేక రకాల ప్రమాదాల మధ్యలో ప్రయాణాలు చేస్తూ సేవ చేస్తూ ఉంటుండగా
వాళ్ళు ఎప్పుడో చచ్చిపోవాల్సిన పరిస్థితి, ఎప్పుడో చచ్చిపోవాల్సిన పరిస్థితి. కానీ ఒక రహస్యం చెబుతున్నాడు, మీరు మా కొరకు ప్రార్థన చేశారు, అందుచేత దేవుడు మమ్మల్ని తప్పించాడు. ప్రియులారా, మన ప్రార్థనలు చాలా సుదూరమైన డిస్టెంట్ ఫ్యూచర్, సుదూర భవిష్యత్తు వరకు ఫలితాలు కలిగి ఉంటాయి, ఫలిస్తాయి. నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, చింతకాయలు ఏమన్నా రాలుతాయా, నా ప్రార్థన ఏ పాటిది, నేనెంతటి వాడను అని చాలామంది అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు. ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేసిన, నూతనముగా రక్షణ పొందిన ఒక నూతన విశ్వాసి ప్రార్థన చేసిన, ఊహ తెలిసిన ప్రాయంలో 5-6 సంవత్సరాల బిడ్డ ప్రార్థన చేసిన, ఆ ప్రార్థనకు తప్పకుండా ఫలితం ఉంటుంది. పౌలు ఎంత గొప్ప దైవజనుడు. ఈ కొరింథీయులు ప్రార్థన చేశారట. ఈ కొరింథీయులైనా ఏమైనా చాలా సంపూర్ణులా, పోని లోపములు లేనివారా? కాదే, వాళ్ళను గూర్చి మరి చాలా విచిత్రమైన విషయాలను, బాధాకరమైన విషయాలను 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ విశ్వాసులను గూర్చే మాట్లాడతాడు. సహోదరులారా, 11వ వచనం, 1 కొరింథీ 1:11, అన్ని ఒకట్లే, ఒకటి. నా సహోదరులారా, మీలో కలహములు గలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. 10వ వచనంలో, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండాలని నేను మిమ్మల్ని యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాను. అంటే వాళ్ళకు ఇవన్నీ ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ఏక మనసు లేదు, ఒకళ్ళతో ఒకళ్ళకి మరి భిన్నాభిప్రాయములు ఉన్నవి, కలహములు ఉన్నవి. 1 కొరింథీ 3వ అధ్యాయములో మరి మీరిప్పుడు శరీర సంబంధులై ఉన్నారు కాదా అని మాట్లాడుతూ ఉన్నాడు. 3:2, 1 కొరింథీ 3:2లో మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కాదా. బలహీనులు శరీర సంబంధులట, ఐకమత్యము లేని వారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి స్పర్ధలు, కలహములు, వివాదములు పెట్టుకొని ఒక ఏకతాత్పర్యము లేకుండా ఉన్న సంఘముతో, అట్లాంటి సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. మీరు గొప్ప సహాయం చేశారు, మీరు గొప్ప సహాయం చేశారు, మీరందరూ మా కొరకు ప్రార్థన చెయ్యుట వలన దేవుడు మమ్ములను ఆ గొప్ప మరణము నుండి తప్పించాడు. ప్రియులారా, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము లోపము లేని పరిపూర్ణులమై ఉండాలి అని చాలామంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు అభిప్రాయం. లోపము లేని పరిపూర్ణుల ప్రార్థనే దేవుడు వింటాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఈ విషయంలో తిరుగులేనటువంటి ఆదరణకరమైన వాక్యం మనకది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరాలు ఆకాశము వర్షమునివ్వలేదు, భూమి తన ఫలమునివ్వలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమునిచ్చింది, భూమి తన ఫలమునిచ్చింది. తన ప్రార్థన బలం చేత ఆకాశాన్ని బంధించాడు, మళ్ళీ విప్పాడు. అతడు ఎక్కడి నుంచో ఊడిపడ్డటువంటి
లోపరహితుడైన వ్యక్తి కాదు, మనలాంటి స్వభావం గల మనుష్యుడే. మనమందరమును అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నామని అదే యాకోబు భక్తుడు, అదే యాకోబు పత్రికలో అంతకుముందు 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. మనందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అని చెప్పి 3:2లో చెప్పి 5:17లోకి వచ్చి మనలాంటి స్వభావమే కలిగిన ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినాడు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ పీపుల్. ఆయనకు మనం పర్ఫెక్ట్ కాదని తెలుసు, దేవునికి తెలియదా? మనం ఎవ్వరము సంపూర్ణులము ఇంకా కాలేదని ఆయనకు తెలుసు కనుక పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు ఆయన అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులైన ఉపదేశకులను వీళ్ళందరినీ ఇచ్చాడు. ఎందుకు? మనం సంపూర్ణులు కావాలి అంటే మనం కాలేదని కదా. లోపము లేని వాడు ఒకడైనా లేడు అని మనల్ని గూర్చి లేఖనం చాలా సందర్భాల్లో, చాలాసార్లు, చాలా లేఖన భాగాల్లో చెబుతూ ఉంది. గనుక కొరింథీయుల ప్రార్థన ద్వారా పౌలును దేవుడు కాపాడాడు, తప్పించాడు, గొప్ప మరణం నుండి తప్పించాడు. వీళ్ళు బలహీనులట, శరీర సంబంధులట. అట్లాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక విషయం చెప్తున్నాను, మనలో లోపములు ఉన్నప్పటికీ ప్రార్థన చేసే సమయములో మన లోపాలు మనం ఒప్పుకోవాలి. మన పాపములు, మన లోపములు, మనలోని అయోగ్యతలు దేవునికి మనము తేటగా, బాహాటముగా ఏమీ దాచుకోకుండా యథార్థంగా చెప్పుకోవాలి. చెప్పుకొని పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత తీర్మానము చెయ్యాలి. ప్రభువా, యథార్థంగా నేను తీర్మానం చేస్తున్నాను, మళ్ళీ నేను చెడు చేయకుండా ఉంటాను. నిన్ను దుఃఖపరిచే ఏ పని నేను చేయకుండా, ఏ మాట పలుకకుండా నేను జాగ్రత్త పడతానయ్యా, సహాయం చేయి అని పశ్చాత్తాపముతో నూతన తీర్మానం నువ్వు చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. నీ లోపల ఏదో ఒక పొరపాటు జరిగిందా లేదా అని చూసి నిన్ను డిస్క్వాలిఫై చేసి అనర్హుడిగా, అనర్హురాలిగా త్రోసివేసే దేవుడు కాదు మన యేసయ్య. ఏం జరిగిందో ఆయనకు, నీలో ఏముందో ఆయనకు తెలుసు. జరిగిన తర్వాత నీకు తెలుసు, జరక్క ముందే ఆయనకు తెలుసు. రేపు, ఎల్లుండి, ఇంకో సంవత్సరం అయ్యాక నువ్వేమేం చేస్తావో కూడా ఆయనకి ఇప్పుడే తెలుసు. నీవు పుట్టక ముందే నీ యొక్క దినములన్నీ ఆయన తన గ్రంథంలో రాశాడు. ఏ రోజు ఏం చేస్తావు, నీ దినచర్య మొత్తం రాశాడు. గనుక నీ లోపల ఏ లోపం ఉన్నది, ఫలానా లోపం ఉంది కనుక నువ్వు అన్ఫిట్ అనే దేవుడు కాదు. ఈ లోపముల విషయములో ఈ కుమారుడికి పశ్చాత్తాపం ఉన్నది, బాధ ఉన్నది, వేదన ఉన్నది, రోదన ఉన్నది. తన తప్పును చూసి తానే బాధపడుతూ అసహించుకుంటున్నాడు, తన్ను తాను అసహించుకుంటున్నాడు. యోబులాగా వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని ప్రభువా ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను గనక నన్ను నేను అసహించుకుంటున్నాను అన్నాడు యోబు, అనలేదా? అలాంటి మనస్సు నీలో ఉంటే దేవుడు అనుకుంటాడు, ఇతడు తప్పు చేసే తన స్వభావాన్ని, తన స్వభావ పాపాన్ని, జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని అసహించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. పరిశుద్ధుడై జీవించాలి అని ఆశపడుతున్నాడు. ఈ నా కుమార్తె పరిశుద్ధతలో జీవించాలని ఆశపడుతున్నది.
కనుక నేను వారిని నీతిమంతులుగా తీర్చి వారి ప్రార్థన ఆలకిస్తాను అని మన ప్రార్థన తప్పక ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన కోరేది యథార్థత, పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం. మనము నిజముగా అయోగ్యులము అని దీన మనస్సుతో సాత్వికులమై మనం ఒప్పుకుంటే ఈ విరిగిపోయిన మనసు యొక్క ప్రార్థన, పగిలిన గుండెతో చేసే ప్రార్థన ఆయన అలక్ష్యం చేయడు. నా అంత మంచోడే లేడు, నా అంత నీతిమంతుడే లేడని విర్రవీగుచున్న దుష్టత్వం మనలో ఉంటే అప్పుడు మన నీతి ఎందుకు పనికిరాదు. అది దేవునికి అసహ్యం. గర్వ హృదయులు ఆయనకు హేయులు. విరిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కనుక ప్రియులారా, పౌలంతటి మహాభక్తునికి గొప్ప మరణము రాకుండా ఈ బలహీనుల ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన మాత్రం చేస్తూనే ఉండాలి. దైవజనుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులు భక్తుని కొరకు చేసే ప్రార్థన ప్రాముఖ్యమైనది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంటున్నాడు ఆయన. విశ్వాసులేమో పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నారు. పౌలు భక్తుడు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా ప్రార్థించుచున్నాను అన్నాడు 19వ వచనం. విశ్వాసులు పౌలు కొరకు ప్రార్థించారు. పౌలు కూడా విశ్వాసుల కొరకు ప్రార్థన చేశాడు. ఏముంది, మోకరించి దేవా మాకు ఇలా కావాలి అలా కావాలని ఏదో బుడిబుడి ఏడుపులు వేస్తే అయిపోయిందా? ఆ బుడిబుడి ఏడుపులు ఏడ్చినంత మాత్రాన పని జరిగిపోతుందా అని సాతాను మనల్ని నిరాశపరుస్తాడు, అవమానిస్తాడు, బలహీనపరిచే ప్రయత్నం చేస్తాడు. ఒక్కనాటికి ఒప్పుకోకూడదు వాడి మాటలు. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునటం మనం మానకూడదు. దైవజనులు తమ సంఘముల కొరకు ప్రార్థన చెయ్యాలి. సంఘములు తమ స్థానిక కాపరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనల వలన మనకున్న అపాయాలు, గండములు దేవుడు తప్పించేస్తాడు. పోరాటములో జయం అనుగ్రహిస్తాడు, గొప్ప జయం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తే ఏం పని జరిగిందిలే, పోనీలే, ఏం చేస్తాం పోనీ అని మానేయడమే పాపం అని చెప్పాడు సమూయేలు ప్రవక్త. మీకు తెలుసు కదా, నేనైతే మీకోసం ప్రార్థన మానితే నేను పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. 1 సమూయేలు 12:23. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాకన్నాడు. ఇంత చక్కని మాట. అట్లాంటి పాపం నేను చేయను. దేవునికే విరోధంగా పాపం అట.
దేవుని ప్రజల కొరకు ప్రార్థించటం మన ధర్మము, మన బాధ్యత. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రార్థన చేయడానికి తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఇవాళ మనం కూడా నూతన నిబంధన ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. అలాగే భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలు కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. జరుగుతున్న యుద్ధంలో దేవుడు తన ప్రజలను కాపాడాలి, జయం అనుగ్రహించాలి, యుద్ధము తొందరగా సమసిపోవాలి, అతి తక్కువ నష్టంతో యుద్ధాలన్నీ కూడా మాన్పివేయబడి సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరగాలి. ఆ అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో సయోధ్యకు రావాలి, ఒప్పందానికి రావాలి. అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకొని అమాయకులైన పౌరుల ప్రాణాలు తీయొద్దు. మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తే యుద్ధాలు ఆగిపోతాయా అని అంటే ఏం చెప్పాలి? ఒక మంచి ఆశ వ్యక్తపరచడం కూడా తప్పేనా? అందరూ బాగుండాలి అని అంటావు, అంటే నువ్వంటే బాగుంటారా అని వెటకారం చేస్తే వాడికి ఏం చెప్తాం? అట్లాంటి అజ్ఞానికి ఏం చెప్తాం? అందరూ బాగుండాలి అని నువ్వంటే హాస్పిటల్ రోగులందరూ బయటకు వచ్చేస్తారా? బిచ్చగాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారా అని వెటకారంగా మాట్లాడితే ఏం చెప్తాం? మన హృదయ వాంఛ శుభం జరగాలని కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం. అన్ని దేశాలు, అన్ని జాతుల ప్రజలు బాగుండాలి. ఇశ్రాయేలు దేశములో అవతరించినటువంటి విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు అందరూ తెలుసుకోవాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. తెలియని వాళ్ళు తెలుసుకోలేరు, మనోనేత్రాలు మోయబడిన వారు తెలుసుకోలేరు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాము. ప్రార్థన మాత్రం మానొద్దు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధ ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధ ఇశ్రాయేలు కొరకు ప్రార్థన అనేసరికి అంశములు చాలా కొత్త అంశాలు పుట్టుకొస్తాయి. ఆ ఇశ్రాయేలు కొరకు రెండే అంశాలు, శరీర సంబంధమైన ఇశ్రాయేలు కొరకు రెండే అంశాలు. ఒక అంశమేమో వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి వాళ్ళు రక్షణ పొందాలి, వాళ్ళు సిలువ వేసిన యేసే మెస్సియా, యేసే రక్షకుడని వాళ్ళు తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి విన్నపం, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాల్సిన విన్నపం. రెండవది ఏమో ఈ యుద్ధాలలో వాళ్లకు దేవుడు తన కాపుదల భద్రత ఇవ్వాలి, జయమునివ్వాలి, శాంతినివ్వాలి, క్షేమమును, మధ్యప్రాచ్యంలో క్షేమమునివ్వాలి. ఈ రెండే. కానీ మరి నూతన నిబంధన ఇశ్రాయేలు కొరకు ఈనాటి సమూయేలు ప్రార్థన చేయాలంటే ఎన్ని అంశాలు ఉన్నాయి? సిద్ధాంత దిద్దుబాటు జరగాలి, క్రైస్తవులందరూ ధనవంతులు కావాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దమనకాండ, హింసలు, అణిచివేత, దీని గురించినటువంటి స్వరం, దీని కొరకైనటువంటి హక్కులను కాపాడుకోవడం కొరకైన ఒక స్వరం చట్టసభలో మనం ప్రవేశపెట్టాలి. సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించడానికి అనుకూల వాతావరణం ఏర్పడాలి. క్రైస్తవ సమాజమంతా ఏక సిద్ధాంతములోనికి రావాలి. మందిరాలు లేని క్రైస్తవ సంఘాలు మందిరాలు కట్టుకోవాలి. సమాజములో క్రీస్తు మార్గం మీద ఉన్న నిష్కారణ ద్వేషం తొలగిపోవాలి. నిష్కారణమైన ద్వేషం సమాజంలో నింపేశారు మతోన్మాదులు. అబద్ధాలే నమ్మడానికి జనాలు ఇష్టపడుతున్నారు. క్రైస్తవుల గురించి అబద్ధాలు చెబితే మక్కువతో కమ్మగా నమ్ముతారు. వాస్తవాలు తెలుసుకోవాలని అనుకోరు, ఇష్టపడరు. అలాగ సమాజము దురద చెవుల సమాజం అయిపోయింది.
సమాజం యొక్క వైఖరి మారాలి. అందరి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రైస్తవ సంఘము లోపల దైవ సేవకుల యొక్క మనస్సు మారాలి, మారు మనస్సు రావాలి. సత్య సిద్ధాంతములు అందరూ ఏకము కావడానికి అందరూ సిద్ధాంత పరీక్ష మొదలు పెట్టాలి, సిద్ధాంత దిద్దుబాటు మొదలు కావాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి. దేవుని ప్రజలందరూ కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర పొందుకోవడం నేర్చుకోవాలి, ఆత్మలను సంపాదించే జాలరులు కావాలి. ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ బిలీవర్ మస్ట్ బికమ్ a fisher of men and women, fisher of men and women. మనుషులను బట్టి జాలరులుగా ఉండాలి ప్రతి క్రైస్తవ విశ్వాసి. క్రైస్తవ యువత చక్కగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు పొందాలి. క్రైస్తవ యువతీ యువకులకు మంచి పెండ్లి సంబంధాలు రావాలి. ఎందరో చదువుకున్నటువంటి మంచి గ్రాడ్యుయేట్స్, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే సరైన యోగ్యమైన అన్ని విధాల ఈడు జోడు అయినటువంటి సంబంధాలు దొరకక ఎంత వేదన పడుతున్నారు తల్లిదండ్రులు. దేవుడే ఒక అద్భుత కార్యం చేసి సత్య సంబంధుల కుటుంబాలు, క్రైస్తవ కుటుంబములన్నిట్లో కూడా వివాహ వయసుకు వచ్చిన యువతీ యువకులకు మంచి సంబంధాలు చూపి దేవుడే సెటిల్ చేయాలి. క్రైస్తవ కుటుంబాలలో కలతలు రాకుండా, కుటుంబాలు కూలిపోకుండా కాపాడి భద్రపరచాలి. ప్రతి స్త్రీ కూడా లేఖనానుసారమైన భార్యగా, ప్రతి పురుషుడు లేఖనానుసారమైన భర్తగా, క్రీస్తును పోలిన భర్తగా, సంఘమును పోలిన భార్యగా స్త్రీ ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు వాళ్ళ కొరకు మనం రెండే ప్రార్థనలు చేస్తాం, కానీ ఆత్మ సంబంధ ఇశ్రాయేలు కొరకు ఎన్నో విషయాలు మనం దేవుని అడగవలసిన అవసరం ఉంది. మరి ఈనాడు మనం ఇన్ని అవసరతలు కలిగిన క్రైస్తవ సమాజం కొరకు, ఇన్ని బలహీనతలు, ఇన్ని అక్కరలు, కొరతలు కలిగినటువంటి నూతన ఇశ్రాయేలు, కొత్త నిబంధన ఇశ్రాయేలు సమాజం కొరకు మనం ప్రార్థన చేయకపోతే అది మహాపాపం కాదా? మహాపాపం కాదా? నేను దైవజనుడుగా, దేవుని ప్రవక్తగా, దేవుడు అభిషేకించిన దాసునిగా, దైవదాసునిగా, ఇశ్రాయేలు ప్రజలారా మీకోసం నేను ప్రార్థన మానేస్తే దేవునికి విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. అట్లాంటి పాపం నాకు దూరం అగునుగా, నా కంఠంలో ఊపిరినంత వరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. అదే ప్రతిజ్ఞ మనం కూడా ఇవాళ దేవుని ఎదుట చేద్దాం. మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయటం మానొద్దు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూతన నిబంధన ఇశ్రాయేలు కొరకు కూడా ప్రార్థన చేయడం మనం మానొద్దు. ప్రార్థన చేయటం మానితే అది మహాపాపం అవుతుంది. ఇంకా వేరే పాపాలేం చేయనక్కర్లేదు, ఇదే మహాపాపం. ఎందుకు చేయలేదు ప్రార్థన అంటే, చేస్తే ఏం జరిగిందిలేండి, చేసినప్పుడు ఏం గొప్ప కార్యాలు జరిగినాయి, దేవుడు పట్టించుకోలేదు మా ప్రార్థన, ఎంతకని ఓపిక ఉంటుందండి ప్రార్థన చేయడానికి అని అలాంటి బలహీనమైన మాటలు మాట్లాడొద్దు. ఇవాళ నేను బ్రతుకున్నాను, బాగున్నానంటే మీ అందరి ప్రార్థన వినలేదా దేవుడు? అలాగే మీరందరూ బ్రతుకున్నారు, బాగున్నారంటే ఎంతోమంది చేసిన ప్రార్థన ఫలితంగానే మనం బ్రతుకుతున్నాం, క్షేమంగా జీవిస్తున్నాం, దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాం. మనం అనుకున్నంత స్థాయిలో, మనం అనుకున్నంత ఆ పద్ధతిలో, అనుకున్న మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కార్యాలు జరగకపోవచ్చు, మునుముందు జరుగుతాయి. మనం అనుకున్నది జరగడానికి ప్రార్థన కాదు, దేవుడు అనుకున్నది మన జీవితాల్లో జరగడం కోసం ప్రార్థన చేయాలి. మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా
పోన్లే ప్రభు, నీవనుకున్నది జరిగిందిగా, నాకంతే చాలు అని మనం వినయముతో కూడిన ప్రార్థన, తగ్గింపు మనస్తత్వంతో కూడిన ప్రార్థన మనం చేస్తే మన వలన ఒకరు మనం ఆశీర్వదింపబడతాము, ఒకరిని బట్టి ఒకరు బలపరచబడతాము. మన ద్వారా భూమి మీద దేవుని కార్యాలు అద్భుతంగా, ముమ్మరంగా, ఉద్ధృతంగా జరుగుతాయి. ఉద్ధృతంగా ఉప్పెన వచ్చినట్టు జరుగుతాయి దేవుని కార్యాలు. ప్రార్థన కావాలి. మనం యోగ్యులం కాదు, కానీ పశ్చాత్తాపం ఉంటే చాలు. మనం యోగ్యులం కాదు, అయితే యోగ్యులుగా మనం మారాలన్న వేదన, తపన, ఆశ, ప్రయాస, కృషి ఉంటే చాలు. మనము పరిపూర్ణులమై ఉండాలని ఆశ కలిగి ఉంటే దేవుడు మనల్ని తన సంపూర్ణతతో కప్పి మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మరలా ఒకసారి మన రెగ్యులర్ ప్రార్థనాంశముల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంగ్లీష్ బుక్ కవర్ పేజీ డిజైనింగ్ దగ్గర కొంచెం లేట్ ఆగిపోయింది. ఆ బుక్ డిజైన్ కాగానే ఈమెయిల్లో మనకు పంపిస్తారు. వెంటనే మనం 2 రోజుల్లో ఆ బుక్ ప్రింట్ చేసేసి గ్రాండ్ మీటింగ్లో మనము దాన్ని ఇంగ్లీష్ యుగాంతం బుక్ మనం రిలీజ్ చేయబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయడానికి మనకు ధనం కావాలి. దేవుడు మనకు నిధులు సమకూర్చాలి. విస్తార ధన ప్రవాహం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. సమాజంలో మనకు తెలిసి మనకు తెలియకుండా మన మీద కుట్రలు పన్నుతున్న చీకటి శక్తులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బంధించి, గద్దించి, చీకటి శక్తులన్నీ కూడా యేసు నామములో భస్మం చేసేద్దాం. మనం ప్రార్థన ద్వారా ఆ చీకటి శక్తుల కార్యాలన్నీ కూడా కాల్చివేసేద్దాం. మరి సత్యం కొరకు పోరాడే దైవజనులందరి మీద ఏదో ఒక రీతిగా దాడి చేయాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి అందరికీ. అట్లాంటివి జరగకుండా యేసయ్య తన శిలువ రక్తపు కంచె సత్య సైనికులైన సేవకులు, విశ్వాసులు అందరి చుట్టూ యేసు రక్త ప్రోక్షణ కంచె వేయాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, రండి. దేవుడు మిమ్మల్ని నడిపించిన ప్రకారం ప్రార్థన చేయండి. ధైర్యంతో ప్రార్థన చేయండి. కొరింథీయుల ప్రార్థన విని పౌలును కాపాడినవయ్యా. పౌలు ప్రార్థన ద్వారా కొరింథీయులను, ఎఫెసీయులను దీవించావయ్యా. మేము బలహీనులమే, అయినా మా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. మేము అన్ని విధాల సంపూర్ణమని కాదయ్యా, నీ సంపూర్ణతను బట్టి మేము ధైర్యం తెచ్చుకొని సంపూర్ణుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాం. మాకు ఈ వరములు ఇవ్వండి అని అడుగుదాం. ఒక అద్భుత విషయం జ్ఞాపకం వచ్చింది. వరములు అనేసరికి వీళ్ళందరూ ప్రార్థన చేస్తే పౌలుకు దేవుడు వరములు ఇచ్చినాడట. దయచేసి 2 కొరింథీ 2వ కొరింథీ 1వ అధ్యాయం 11వ వచనం. 2వ కొరింథీ 1:11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. అనేకులు ప్రార్థన చేశారట, ఈయనకు కృపావరం కలిగిందట. ఎంత గొప్ప విషయమో చూడండి. పౌలు అందరికంటే ఉన్నతముగా ఉన్న దైవజనుడు. ఆధ్యాత్మిక అంతస్తులో, ఆధ్యాత్మిక పరిపక్వతలో గొప్ప జ్ఞాని, మేధావి. 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడు ఆయన. అలాంటి మహాభక్తుడు చెప్తున్నాడు, అనేకులు ప్రార్థన చేశారు, నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఇంకా ఇంతకన్నా మనకు ప్రోత్సాహం ఏం కావాలండి? మీరు ప్రార్థన చేస్తే నాకు డబ్బులు వచ్చేస్తాయి, కృపా వరాలు వచ్చేస్తాయి. ఎస్, ఐ రియల్లీ బిలీవ్ దిస్. మీరు ప్రార్థన చేస్తే నాకు దీర్ఘాయుష్ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అలాగే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, ఈ వరాలన్నీ మనకు కలుగుతాయి.
ఇంత ఆశీర్వాదకరమైన ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్య ఆపడము మహాపాపం. అది దేశానికి విరోధంగా కాదు, క్రైస్తవ సమాజానికి విరోధంగా పాపం కాదు, అది దేవునికే విరోధంగా పాపం. క్రైస్తవ సమాజానికి మేలు కలగాలని మనం ప్రార్థన చేయకపోతే దేవుడికి ద్రోహం చేసినట్టే అట. మనం అంత ఘోరమైన పాపం చేయొద్దు. కంఠంలో ఊపిరున్నంత వరకు మనం ఆపకుండా ప్రార్థన చేస్తూనే ఉందాము. ఎడతెగని విజ్ఞాపన పరిచర్య కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. బలమైన కార్యాలు మనం చూద్దాం. దేవుని నుండి దేవుడు గొప్ప కార్యాలు చేసి తీరుతాడు, మనం చూసి తీరుతాం. రండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ప్రియమిత్రులారా. ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా. ఊరబబబరహురరియాబరాశి కందరరియాదరాబరాశి ఊరిందరరి కాంబరియదరాకరందలరి కాందర. దయచేసి ప్రేరేపించబడిన వారు తొందరగా మీ హస్తం పైకెత్తండి.